కొత్త సంవత్సరం మన జీవితంలో కొత్త ఆరంభాలని తీసుకొస్తుందని నమ్ముతున్న మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ముందు రోజు నైటే పెట్టుకోవడానికి మల్లెపూలు, గుమ్మానికి చెండుమల్లెపూలు కూడా కట్టేశాను. నేను తెల్లవారుజామున 5 గంటలకే లేచి ముగ్గు కూడా వేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ముగ్గు. నా ముగ్గు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మనకు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాతనే నేను ఓలిగలు చేయడం స్టార్ట్ చేశాను. శనగబ్యాళ్ళల్లో కొంచెం పసుపు వేస్తే బాగా కలర్ వస్తుంది. ఇవి శనగబ్యాళ్ళు విజిల్ వచ్చేలోపు మనం పిండిని కూడా చాలా అంటే చాలా బాగా మెత్తగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా మెత్తగా వస్తుంది. హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోవాలి. ఈ ఓలిగ పిండిని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. అంటే కొంతమంది రుబ్బుతారు, కొంతమంది మిక్సీలో కొడతారు. నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. ఎలా చేశానంటే పప్పు గుత్తితో రామేసి మనకి బెల్లం కనుక కరగకపోతే సిమ్లో పెట్టేసుకొని గెంటితో అలా కలిపుకుంటే బెల్లం కూడా బాగా కరిగిపోతుంది. ఫ్లేవర్ కోసం నేను కొబ్బరి, యాలకులు కూడా వేశాను. చూసారా, గోధుమ పిండి చాలా మెత్తగా కలుపుకోవడం వల్ల చాలా బాగా పతలాగా వచ్చాయి. మందంగా ఉంటే ఓలుగలు చాలామంది ఇష్టపడరు, ఎగటు కూడా అయిపోతుంది. ఇలా పతలాగా ఉంటే చాలా బాగా తినచ్చు. మేమైతే మా సైడ్ ఓలిగలు అంటాము. చాలామంది చాలా చోట్ల చాలా రకాలుగా అంటారు ఓలిగల్ని. మీరు ఎలా అంటారో కామెంట్ చేయండి. నేను ఓలిగలు చేస్తుండగానే మా హస్బెండ్ బయటకు వెళ్ళి వేపాకు, మామిడాకులు కూడా తెచ్చేశాడు. మేము వేపపూతను కొంచెం సపరేట్ చేస్తున్నాము. సపరేట్ చేసిన తర్వాత మేము నైట్ కట్టిన చెండుమల్లి పూలు కూడా గుమ్మానికి వేసేసాము. చాలామంది వేపాకు పెట్టరు, ఓన్లీ మామిడాకులే పెడతారు. వేపాకు కూడా ఖచ్చితంగా పెట్టాలి మన ఉగాది పండగకి. నేనైతే గడపకి పసుపు రాస్తున్నాను. నేను ఇలా పసుపు రాస్తుండగా మా బాబు బయటకు వెళ్ళి నేను వేసిన ముగ్గురు ఒక సైడ్ అంతా తుడిపేస్తున్నాడు. ఇలా చాలా బాగా బొట్లు పెట్టేశాను నేను. ఇలా అలా నిమ్మకాయ ఎందుకు పెడతారంటే మన నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్గా రావాలని అలా నిమ్మకాయ పెడతారు. నేనైతే గుమ్మానికి గడపకి మామిడికాయలు కూడా వేస్తాను, స్పెషల్ అవే కాబట్టి. అక్కడ చూసారు కదా, ఆ వారే చెడిపేశాడు. నేనైతే ముగ్గుపిండి తీసుకొని కొంచెం కవర్ చేశాను. దీపం కూడా పెట్టకముందునే చెడిపేశారని కొంచెం బాధ వేసింది. ఇంకా పూజ స్టార్ట్ చేసాము. నాకెందుకో గణపతి పూజ కూడా చేయాలనిపించింది. గణపతి పూజ మంత్రాల కోసం మేము సెల్లులో పెట్టి అలా అక్కడ ఎలా చెప్తే అలానే చేసాము. గణపతి పూజ కూడా మంత్రాలు, గణపతి పూజ కూడా చాలా అంటే చాలా బాగా కంప్లీట్ చేసేసాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. పల్లెల్లో అయితే మన పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక్క పొద్దుతోనే వెళ్ళి అక్కడ పళ్ళెం వేసుకొని టెంకాయ కొట్టుకొని వస్తాము. ఇంకా మనకు అలా ఆప్షన్ లేదు కాబట్టి మనం నేనైతే ఇంట్లో వేశాను పళ్ళెము. ఊరి దగ్గర కూడా అంతే, అక్కడ పెద్దల దగ్గర వెళ్ళి పళ్ళెం వేసుకున్న తర్వాత ఇంట్లో కూడా పళ్ళెం వేసుకుంటారు. నేనైతే ఉగాది పచ్చడి కూడా చేశాను. ఉగాది పచ్చడిలో తీపి, ఒగరు, చేదు, కారం అన్నీ ఉంటాయి కదా. మన జీవితంలో కూడా అలానే అన్నీ ఉంటాయి. మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరితోనైనా మాట్లాడకపోతే వెళ్ళి మాట్లాడండి. ఎందుకు అలా అంటున్నానంటే ఈరోజు ఉంటామో రేపు ఉంటామో లేదో కూడా తెలియదు మనకెందుకు ఈగోలు పంతాలు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.